దాన్ని కూడా కంపు చేస్తాను. రోడ్లపైన నాలాలపై నిర్మాణాలు చేపడతాను. చెరువుని కుంటల్ని మొత్తాన్ని పూర్తి చేసి అక్కడ నిర్మాణాలు చేపడతాను. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ స్మోకింగ్ చేస్తాను. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను. నా ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగుతానని చెప్పి మీరు కనుక ప్రవర్తిస్తే మీ కోరిక నెరవేరదు. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, మీరు నన్ను దూషించినా పర్వాలేదు, నన్ను కొంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, మనోజ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అనుకున్నా పర్వాలేదు. బట్ చాలామంది ఇతిహాసాలు చెప్పేవారిని చూసినా, ప్రవచనాలు చెప్పేవారిని చూసినా మీరంతా ఆ గణనాథుడిని ప్రకృతి రూపంలోనే కొలుచుకోవాలి. ప్రకృతిని కాపాడే విధంగానే ఉండాలి. మీరు కనుక ప్రకృతిని ధ్వంసం చేస్తే తప్పకుండా మీరు ఇబ్బంది పడతారు. జస్ట్ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ లైవ్ విజువల్స్ని. గణనాథుడు మరికొన్ని క్షణాల్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా కూడా మరికొన్ని క్షణాలని చెప్తూ ఉంటే ఆలస్యం అవుతుందని భావిస్తున్నా. ఆలస్యం ఏం లేదు. అంతటి భారీ గణనాథుడు ఆ గంగమ్మ ఒడికి చేరడం అంటే చిన్న విషయం ఏం కాదు. డెఫినెట్గా కొంత ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. ఒకవైపుగా వంగిపోయి కూడా చూడండి, ఆ గణనాథుడు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నట్టుగా ఉంది. 9 రోజుల పాటుగా నిష్టగా మీ అందరి మధ్యలో పూజలు అందుకున్న ఆ మహాగణపతి, 9 రోజుల పాటుగా మీరు ఇచ్చినటువంటి ప్రసాదాలని భుజించినటువంటి ఆ మహాగణపతి మీ అందరి మధ్యలో చాలా చక్కగా మీ ఐక్యతను చాటి చెప్పే విధంగా మీరంతా కలిసికట్టుగా ఉన్నటువంటి పూజించినటువంటి ఆ మహాగణపతి మీ మధ్యలో నుంచి ఈరోజు తన తల్లి దగ్గరికి వెళ్తున్నందుకు కొంత ఆయన కూడా చింతిస్తున్నట్టుగానే ఉంది. ఆ విజువల్స్లో కనిపిస్తోంది. బట్ ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరిలో మీరు ఆ దేవుడిని పూజించుకోవచ్చు. మంచి వైపుగా, న్యాయం వైపుగా, ధర్మం వైపుగా, ప్రకృతిని కాపాడే విధంగా మీ ప్రయత్నాలు ఉంటే డెఫినెట్గా ఆ గణపతి మీ తోడుగా ఉంటాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా గణపతిని పూజించిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు. సో గణపతిని ఊరికనే మనం ఏదో సాంప్రదాయంగా పూజిస్తే కాదు, ప్రకృతిని పూజిస్తూ గణపతిని పూజించండి. ప్రకృతిని మీరు ఒకవైపుగా కించపరుస్తూ, ప్రకృతిని నాశనం చేస్తూ గణపతిని పూజిస్తామంటే మీ కోరికలు నెరవేరమంటే నెరవేరము. ప్రకృతిని పూజిస్తూ ధర్మం, న్యాయం వైపు నిలబడండి. డెఫినెట్గా ఆ కోరికలు నెరవేరుతాయి. ఎస్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం, లైవ్ విజువల్స్ని. ఎస్, గణనాథుడి యొక్క ఆ భారీ విగ్రహం ఒక్కో అడుగు గంగమ్మ ఒడికి చేరుతూ ఉంది. సో లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు. సో కొన్ని క్షణాలే మిగిలి ఉంది. మీరు కూడా నాతో పాటుగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా. సో మళ్ళీ జల్దీ రావయ్యా అని చెప్పి కూడా కోరుకోండి. మళ్ళీ వచ్చే ఏడాది మా కోరికలన్నీ మేము ప్రకృతిని కాపాడుతాము, అంతా సవ్యంగానే ఉంటాం, మంచిగా ఉంటాం, మీ అమ్మ నాన్నకు చెప్పి మా కోరికలన్నీ నెరవేర్చి మళ్ళీ జల్దీ రావయ్యా అని చెప్పి మీరంతా కూడా గణనాథుని కోరుకోండి. ఖైరతాబాద్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టతలు గాంచినటువంటి ఆ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని లైవ్ లో మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో చుట్టూ ఎటువంటి కోలాహల వాతావరణం నెలకొని చూస్తున్నాం. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఓవైపు గణనాథుడు నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఆ విజువల్స్ లో ఆ ఉత్సవ కమిటీ కూడా కన్నుల పండువగా అద్భుతమైన దృశ్యాలను చూస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ అద్భుతమైన దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. కానీ మీ అందరూ ఇళ్లలో చూసేవారు, ఆర్టీవీని లైవ్ లో చూసేవారికి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎటువైపు నుంచి కూడా ఒక్క దృశ్యం కూడా, ఒక్క విజువల్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సుమారుగా వన్ సైడ్ గా వెనక భాగం వైపుగా ఆ గణనాథుడు వాలిపోతూ ఉన్నాడు. సో కొన్ని క్షణాల్లోనే ఈ క్రతువు పూర్తి కాబోతోంది. ఒకవైపు గణనాథుల లోపలికి వెళ్తూ ఉండగానే మరోవైపుగా అదంతా కూడా మట్టి ప్రకృతి చేత తయారు చేసినటువంటి గణపతి కాబట్టి ఆ గణనాథుడి యొక్క కింది భాగం మొత్తం కూడా ప్రకృతిలో కలిసిపోతోంది, ప్రకృతిలో విలీనమవుతోంది. సో ప్రస్తుతం ఆ అద్భుతమైన విజువల్స్ ని మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అత్యద్భుత 69 అడుగుల మహాగణపతిని, ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా ఎక్స్క్లూజివ్ గా కంటిన్యూస్ కవరేజ్ లో భాగంగా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. వివిధ డైరెక్షన్స్ నుంచి, వివిధ యాంగిల్స్ నుంచి ఆ అద్భుతమైన దృశ్యాలు మీరు చూడొచ్చు. సో కొన్ని క్షణాలే కౌంట్ డౌన్ మొదలైంది. 1 minute లో, కేవలం 60 సెకండ్లో ఆ గణనాథుడు మనందరినీ వదిలి తన తల్లి దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళొచ్చే ఏడాది జల్దీ రావయ్యా, మా అందరి కోరికలు నెరవేర్చమని మీ అమ్మా నాన్నకు చెప్పవయ్యా అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.
సో చివరి అంకానికి చేరుకుంది, చివరి దశకు చేరుకుంది. కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు మాత్రమే ఇక. సో దాదాపుగా ఆ గణనాథుడి మహారూపం మొత్తం కూడా గంగమ్మ ఒడికి చేరుకుంది. అద్భుత, అత్యద్భుత. బై బై గణేశ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా. సో 9 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడి యొక్క రూపాన్ని మనం చివరిసారిగా చూసుకుందాం. సో అంతా మీ కోరికలు నెరవేర్చాలని, మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలని, మీకు అంతా సవ్యంగా జరగాలని, వచ్చే ఏడాదికల్లా మీరంతా మీ కోరికలు నెరవేర్చే విధంగా ఉండాలని చెప్పి ఆ గణనాథ్ నేను కూడా కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్, ఒకటి ప్రామిస్ చేయండి, ప్రకృతిని కాపాడుతానని చెప్పి మాత్రం ప్రామిస్ చేయండి. డెఫినెట్గా మీ అందరి కోరికలు నెరవేరుతాయి. సో దాదాపుగా గణనాథుడు చేరుకున్నాడు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. గల్ల 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 గజ్జల అరరరరర గల్గల్లు గజ్జెలు గల్లనం గణపయ్య గల్లినాడో బొజ్జ గణపయ్య గల్లినాడో గణపయ్య గల్లినాడో బొజ్జ గణపయ్య గల్లినాడో. రైట్, ఆ విజువల్ మీరు గమనించండి. మహాగణపతి దాదాపుగా ఇక మనందరి దగ్గర నుంచి ఆ గణనాథుడు తన తల్లి దగ్గరికి చేరుతూ ఉన్నాడు. సో చేతులు కూడా దాదాపుగా ఆ గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. సో చేతులు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో చివరిగా కౌంటర్ మొదలైంది. కేవలం జస్ట్ 1 మినిట్ మాత్రం మిగిలి ఉంది. 1 మినిట్లో 60 సెకండ్లలో పూర్తిగా గణనాథుడు 9 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి విశ్వశాంతి 69 అడుగుల ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి దాదాపు అనుకున్న సమయానికి 1:30 సమయానికి అనుకున్నారు. దాదాపుగా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 1:40 కావస్తుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు. సో అక్కడికి గణనాథుడు చేరుకుంటున్నాడు. బై బై గణేష, గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మీరు కూడా ఆ గణనాథుడిని చివరిసారిగా అద్భుతమైన దృశ్యాలను గమనించండి. సో విజువల్స్ చూస్తున్నారు. దాదాపుగా గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉంది. సో అక్కడ ఎప్పటికప్పుడు అంటే అక్కడ జరిగేటువంటి ఆ క్రతువుని మీకు డ్రోన్ విజువల్స్ ద్వారా, ఇతరత్ర కెమెరా యాంగిల్స్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చుట్టూ అంతా కూడా చూడండి. దాదాపుగా కౌంటర్ మొదలైంది. మీరు నాతో పాటుగా